ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం పుస్తకంతో. ఈ కార్యక్రమంలో ఇలా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ గురించిన వివరాలు వింటారు. రచన పఠనం సామల రాజవర్ధన్. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ 1961వ సంవత్సరంలో మా ఆదిలాబాదులోని న్యూ థియేటర్ అనే సినిమా టాకీసులో కచేరీ చేసినారు. అదొక చారిటీ సభ. తద్వారా వచ్చిన డబ్బుతో ఆదిలాబాద్ దవాఖానాలో పిల్లల కోసం ఒక ప్రత్యేక వార్డు బిల్డింగ్ను కట్టించినారు. ఆ బిల్డింగ్ ఈనాటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయాన్ని ఆనుకొని నిర్మింపబడింది. దాని ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గారి నివాస భవనం ఉండేవి. ఇప్పుడు అవేవీ లేవు. అదంతా గతం. ఆ బిల్డింగులన్నింటినీ కూల్చివేసినారు. అక్కడొక భవనం నిట్ట నిలువుగా నిలబడి సామాన్యులను వెక్కిరిస్తున్నట్లుగా కనబడుతుంది. అదే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం. బిల్డింగ్ అంటే గుర్తుకు వచ్చింది. న్యూ థియేటర్లో ఖాన్ సాహెబ్ సభ జరిగిందనుకున్నాం కదా, ఆ న్యూ థియేటర్ను కూడా బిల్డింగ్ అనేవారు. బిల్డింగ్లో సినిమా చూడటం అనేది ఒక గొప్ప. ఎందుకంటే మిగతా 2 టాకీసులు బిల్డింగులు కావు. ఇప్పుడైతే న్యూ థియేటర్ బిల్డింగు కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఇదంతా గతమైపోయింది. అంత గొప్ప గాయకుడు ఆదిలాబాదులో కచేరీ చేసినాడని చెప్పడానికి ఆనవాలేమీ మిగలలేదు. కానీ ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు ఈ వివరాలన్నీ తమ సంగీత వ్యాసాల్లో రాసి నిక్షిప్తం చేసినారు. యాది మిగిలిపోయింది. హిందుస్థానీ సంగీతాన్ని విని ఆనందించే సంగీత రసజ్ఞులకు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ ఎవరో తెలియదంటే సంగీతం నేర్చుకునే విద్యార్థికి సరిగమలే తెలియవన్నట్టు భావించడం. ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ను ఆఫ్తాబె ముస్సిహి అన్నారు. అంటే సంగీతాకాశంలో సూర్యుని వంటి వారు అని అర్థం. అట్లాగే మరో వెలుగు వెలిగిన సూర్యుడిలాగా బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ను గురించి చెప్తారు. ఉస్తాద్ కాలంలోనే మరో గులాం అలీ ఖాన్ ఉండేవారు కనుక వయస్సులోనే కాక శాస్త్రంలోనూ పెద్దవారైన ఉస్తాద్ను బడే గులాం అలీ ఖాన్ అన్నారు. అంతేగాక శారీరకంగా కూడా ఉస్తాద్ బడేనే. మహాకాయులు. ఉస్తాద్ గురించి చెప్పుకునే మరో చమత్కారం, ఉస్తాద్ మంచి గవయ్యే కాకుండా మంచి ఖవయ్యా కూడా అని. గవయ్యా అంటే గాయకుడనే మాట స్పష్టమే. ఖవయ్యా అంటే బాగా భోజనం చేసే భోక్త అనాలి. ఉస్తాద్కు మాంసాహారం అంటే ఇష్టం. అందులోనూ అంగుళం మందం నెయ్యి పేర్కొని ఉండాలి. నాస్తాలో దాదాపు 40 రొట్టెలు సునాయాసంగా భుజించేవారు. ఉస్తాద్ ఏప్రిల్ 2వ తేదీ 1902వ సంవత్సరంలో లాహోర్లోని సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించినారు. వీరి పూర్వీకులు గొప్ప ఉస్తాదులుగా రాజాస్థానాల్లో గాయకులుగా కీర్తి గడించినారు. ఉస్తాద్ తండ్రి అలీ బక్ష్ ఖాన్ కాసూర్ పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ ఫతే అలీ ఖాన్ శిష్యుడు కనుక ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గారిని కాసూర్ పాటియాలా ఘరానా విద్వాంసునిగా చెప్పాలి. అయితే బడే గులాం అలీ ఖాన్ ఈ ఘరానా సంగీతానికి కొత్త మెరుగులు దిద్ది తర్వాతి తరానికి మార్గదర్శకుడైనాడు. తండ్రి వద్దనేగాక ఉస్తాద్ కొంతకాలం తనకు పినతండ్రి వరుసైన ఉస్తాద్ కాలేఖాన్ వద్ద కూడా సంగీతాన్ని నేర్చినాడు. ఉస్తాద్ స్వయంగానే చాలా విషయాలు నేర్చుకున్నాడు. రాత్రిపూట శ్మశానంలో సురమండల్ వాయిస్తూ తెల్లవార్లు సంగీత సాధన చేసేవారు. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది. రాత్రిపూట అక్కడికి రావడానికి ఎవరూ సాహసించరని అతని అభిప్రాయం. అతని సాధన నిరాఘాటంగా సాగిపోయేది. శ్మశానంలో అతని సంగీతాన్ని ఆ భూతనాథుడికి వినిపించేవాడు. శ్మశానంలోకి వసంతాన్ని రప్పించేవారేమో. శివాష్టకం యాదికి వస్తుంది కదా. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదపారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే.
ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో పాటియాలా దర్బారులో తొలిసారి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచినాడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్. అప్పుడతని వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. ఉస్తాద్ నేర్చిన విద్య ధృపద్ ధమార్ వంటి ప్రాచీన శుద్ధ శాస్త్రీయ సంగీతం. కానీ అతను గానం చేసింది మాత్రం ఖయాల్ సంగీతం. అంతేగాక ఉస్తాద్ ఠుమ్రీ గానంలోనూ అద్వితీయుడిగా ఖ్యాతిగాంచినాడు. ఉస్తాద్ తాను అనుకున్నట్లుగా ఎప్పుడూ కచేరీ పూర్తి చేయలేకపోయేవాడు. ఎందుకంటే శ్రోతలు ఫలానా ఠుమ్రీ వినిపించరా అని ప్రాధేయపడేవారు. వెంటనే ఆ ఠుమ్రీ గానం ప్రారంభమయ్యేది. తెల్లవార్లు సంగీత సభ జరిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఉస్తాద్ గానామృతంలో మునిగి తేలే వారికి ఎప్పుడు తెల్లవారిపోయిందో ఎలా తెలుస్తుంది గనక? ఖాన్ సాహెబ్ స్వయంగా కవి. తాను రాసిన ఠుమ్రీలను తానే గానం చేసేవారు. సబురంగ్ ముద్రతో అతడు రాసి గానం చేసిన ఠుమ్రీలలో ఆర్తి, విరహవేదన శ్రోతల మనస్సుల్లోకి చురకత్తుల్లాగా చొచ్చుకుపోయేవి. కాకరు సజని ఆయన బాలం, కటెనా బిరహాకి రాత్, తొరి తిరిచి నజరియాకి బాన్, యాద్ పియాకి ఆయే, ఏ దుఃఖ్ సహాన జాయే వంటి ఎన్ని ఠుమ్రీలైనా ఎత్తి చూపవచ్చు. ఎక్ నవేలీ నార్ అనే చీజ్ కేదార్ రాగంలో సాగింది. దాన్ని ఖ్యాల్కు ఉదాహరణగా చెప్పవచ్చు. సాహిత్యంతో పాటు సంగీతంలో కూడా అసమాన పాండిత్యాన్ని కఠోర సాధనతో కరతలామలకం చేసుకున్నారు గనుక అతనికి స్వరస్థానాలన్నింటి మీద సార్వభౌమాధికారం లభించింది. దూర స్వరస్థానాలైన, అతి సన్నిహిత స్వరస్థానాలైన ఎంత దురితగతిలో ఉన్నా శృతి తప్పకుండా, భావం చెడకుండా పలికించడంలో ఉస్తాదుకి ఎవ్వరూ సాటిలేరు. 12 స్వరస్థానాలను వరుసగా పలికించటం సామాన్యులకు కష్టతరమైన విషయం. కానీ ఉస్తాద్కి అది కొట్టిన పిండి. విపరీతమైన ధృతకాలంలో అపస్వర ఛాయ పడకుండా 12 స్వరస్థానాలను పలికించి శ్రోతలను ఆశ్చర్యచకితులను చేయడం ఉస్తాద్కు వెన్నతో పెట్టిన విద్య. అంతేగాక ఉస్తాద్ తన కంఠాన్ని రకరకాలుగా మార్చి గానం చేసేవారు. వివాది స్వరాలను, స్వర సముదాయాలను గానం చేయడం ఎంతటి వారికైనా కత్తి మీద సాము వంటిదే. కానీ ఉస్తాద్ కవి క్రీడా విశేషాలు. ఉస్తాద్ గానంలో మీండ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మీండ్ను కర్ణాటక సంగీతంలో జారు గమకం అంటారు. సాధారణంగా ఒక స్వరస్థానం నుండి మరో స్వరస్థానానికి జార్చేటప్పుడు ఆ గమకంలో ప్రధానంగా 2 స్వరస్థానాలను వినిపించటం సంప్రదాయం. కానీ ఉస్తాద్ గాత్రంలో ఆ 2 స్వరస్థానాల మధ్య మరొకటో రెండో స్వరాలు స్ఫురించటం ఉస్తాద్ ప్రత్యేకత. కర్ణాటక సంగీతజ్ఞులు కూడా ఉస్తాద్ గానానికి ముగ్ధులయ్యేవారు. ఆనాటి ప్రముఖ గాయకుడు జిఎన్బిగా ప్రసిద్ధుడైన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం ఉస్తాద్ భక్తుడు. అతని వలన మద్రాసులో కాలుమోపిన ఉస్తాద్ ఇక తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. రసరుబ్ధులైన సంగీతజ్ఞులు ఉస్తాద్ గాత్రానికి జోహార్లు పలికినారు. మద్రాసులో ఉస్తాద్ అభిమానులు కోకొల్లలు. మధుర గాయకుడు ఘంటసాల కూడా ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ వీరాభిమాని కనుక ఉస్తాద్ మద్రాసులో ఘంటసాల గారింట్లోనే బస చేసేవారు. దక్షిణాది వారేగాక మహారాష్ట్ర సంగీతజ్ఞులు కూడా ఉస్తాద్ గానమాధుర్యానికి ముగ్ధులయ్యేవారు. రసలుబ్ధులైన మహారాష్ట్రులు అతన్ని తలకెత్తుకున్నారు. ఉస్తాద్ తరచుగా లాహోర్ నుండి ముంబాయి వచ్చి కచేరీలు చేసేవారు. కలకత్తాలోనూ మద్రాసులోనూ వారి అభిమానులకు కొదవలేదు. ఉస్తాద్ గడిపింది సూఫీ ఫకీర్ జీవితం. కులమతాల పట్టింపు లేదతనికి. హరి ఓం తస్సత్ అని పహాడీ రాగంలో ఠుమ్రీ గానం చేస్తే అతను మహమ్మదీయుడని ఎవరూ అనుకునేవారు కాదు. మహాత్ముని కోసమే ఈ రచన రచించి గానం చేసిన వాగ్గేయకారుడు ఉస్తాద్. మహాత్మా గాంధీ కూడా ఉస్తాద్ అభిమాని అని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. దేశ విభజన అనంతరం లాహోర్లో ఉండటం ఉస్తాద్కు దుస్సహమైంది. తనకు భారత పౌరసత్వం ఇప్పించవలసిందిగా ఆనాటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక అర్జీ పంపుకున్నాడు. వెంటనే ప్రధాని సంయుక్త మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయికి
ఈ విషయం తెలియపరచగా మురార్జీ గారు ముంబాయి మాహింలో ఉస్తాద్కొక అందమైన భవనాన్ని కేటాయించి ముంబాయి మహానగర పౌరునిగా ఉస్తాదును ఆహ్వానించి గౌరవించినారు. సముద్ర తీరాన గల మాహింలోని భవంతిలో ఉస్తాద్ నివాసం ఏర్పడిన తర్వాత సంగీతజ్ఞులకు అదొక దేవాలయమే అయింది. ఎందరో ప్రముఖ సంగీతజ్ఞులు, గాయకులు, వాదకులు వెళ్ళి ఉస్తాదును దర్శించుకునేవారు. ముంబాయి ఆకాశవాణిలోనూ హెచ్ఎంవి రికార్డు కంపెనీలోనూ పనిచేసిన జిఎన్ జోషి గారికి ఉస్తాద్ సంగీతం పట్ల విపరీతమైన అభిమానం ఉన్నందువల్ల అతడు ఉస్తాద్ గానం చేసిన చాలా రికార్డులను భద్రపరిచినాడు. హైదరాబాద్ సంస్థానంలో నవాబ్ జహీర్యార్ జంగ్ అనే పాయగా అమీర్ గారు ఉండేవారు. అతడు ధనవంతుడు, విద్యావంతుడు, సంగీతాభిమాని. నిజాం నవాబుకు సమీప బంధువేగాక నిజాం మంత్రిమండలిలో సమాచార పౌర సంబంధ శాఖామాత్యునిగా కూడా పనిచేసినాడు. హైదరాబాదులోని అతని రాజభవనంలో సంగీత, సాహిత్య, నాట్యాలకు మంచి ఆదరణ లభించేది. అతని మిత్రుడైన ఈ జిఎన్ జోషి వలన నవాబు గారికి ఉస్తాద్ పరిచయమైంది. తొలి పరిచయంతోనే నవాబ్ సాబ్ ఫిదా అయిపోయి ఉస్తాద్కు వీరాభిమానిగా మారిపోయినాడు. కనుక ఉస్తాద్ తరచుగా హైదరాబాదు వెళ్ళి నవాబ్ జహీర్యార్ జంగ్ దావత్పై నెలలు నవాబ్ గారి రాజమహల్లో ఉండిపోయేవారు. ఉస్తాద్ అక్కడ ఉన్నన్ని రోజులు పండగ వాతావరణమే. ఆ సమయంలోనే ఉస్తాద్కు పక్షవాతం సోకింది. ఎడమ భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా అతని గాత్ర మాధుర్యానికి ఏమాత్రం భంగం కలగలేదు. ఎప్పటి వలనే గానం చేసేవారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ తాలూకాలో ఒక పెద్ద మనిషి చెట్ల మందులతో పక్షవాతాన్ని నయం చేస్తాడని తెలిసి అక్కడికి వచ్చినారు ఉస్తాద్. అతని మందుల వలన ఉస్తాద్ ఆరోగ్యం కొంత కుదుటపడిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆహార నియమాలు పాటించనందువల్ల లాభం లేకుండా పోతున్నదని వైద్యుని ఆరోపణ. అదే సమయంలో ఉస్తాద్ ఆదిలాబాద్ నగరంలో ఒక చారిటీ ప్రోగ్రాం ఇచ్చి దవాఖానా నిర్మాణానికి కారకులైనారు. నవాబ్ జహీర్యార్ జంగ్ కూడా ఉస్తాద్ చికిత్స కోసం విపరీతంగా ఖర్చు చేసినాడు. ప్రసిద్ధ సంగీత దర్శకులు నౌషాద్ గారికి, నిర్మాత కె ఆసిఫ్ గారికి తమ మొఘలే ఆజం చిత్రంలో తాన్సేన్ పాత్రకు నేపథ్య గానం ఉస్తాద్తో పాడించాలని ఉండేది. సుఖసుఖాన ఒప్పుకోలేదు ఉస్తాద్. అతి కష్టం మీద 2 రాగాలను రికార్డు చేసినారు. ఒకటి సోహిని, మరొకటి రాగేశ్వరి. ఒక్కో రాగానికి 25,000 రూపాయలు చెల్లించుకున్నారు. జాతస్యహి ధ్రువో మృత్యువు అన్నట్లు ఎంతటి వారికైనా మరణము తథ్యమే కదా. ఏప్రిల్ 23వ తేదీ 1968వ సంవత్సరంలో ఉస్తాద్ స్వర్గస్థులైనారు. ఏప్రిల్ మాసంలోనే జన్మించి ఏప్రిల్ మాసంలోనే మరణించినారు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సబ్రంగ్ ముద్రతో గానం చేసేవారు కనుక అతని మరణానంతరం అతని పుత్రులు, శిష్యులు, అభిమానులు సబ్రంగ్ సంగీత సమ్మేళనాలు నిర్వహిస్తూ వర్ధమాన సంగీతజ్ఞులకు, సంగీత విద్యార్థులకు, పరిశోధకులకు ఇతోధిక సహాయాన్ని అందిస్తున్నారు. ఉస్తాద్కి 2 కుమారులు. పెద్దబ్బాయి కరామత్ అలీ ఖాన్, రెండవ అబ్బాయి మునవ్వర్ అలీ ఖాన్. ఈ మునవ్వర్ అలీ ఖాన్ ఉస్తాద్తో నిరంతరంగా ఉంటూ గాత్ర సహకారం అందించేవారు. తర్వాతి కాలంలో అతడు ఉస్తాద్ అయినాడు. ప్రస్తుతం ఉస్తాద్ మునవ్వర్ అలీ ఖాన్ కుమారుడు రజా అలీ ఖాన్ కూడా గాయకునిగా మారినాడు. అయితే ఇప్పుడు కాసూర్ పాటియాలా ఘరానాకు ఖలీఫా అంటే వారసుడు ఇంకా ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ పెద్ద కుమారుడు కరామత్ అలీ ఖాన్ కుమారులిద్దరూ మజహర్ అలీ ఖాన్, ఉస్తాద్ జవ్వాద్ ఖాన్లు. ఇద్దరు కూడా ఈ ఘరానా వారసులే. అయితే వారికి వారి తాతగారి శిష్యరికం లభించలేదు. పినతండ్రి ఉస్తాద్ మునవ్వర్ అలీ ఖానే వారి గురువు. పండిత్ అజయ్ చక్రవర్తి, అతని కూతురు కౌశికీ చక్రవర్తి ఉస్తాద్ గాత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. జగదీష్ ప్రసాద్ పండిత్ అనే సంగీతజ్ఞుడు ఉస్తాద్ గాత్రాన్ని యథాతథంగా గానం చేస్తాడు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉస్తాద్ గాత్ర మాధుర్యం ప్రతి సంగీతజ్ఞుని మీద ఉంటుందనేది మాత్రం నిజం. కొందరు పైకి చెప్పరు. పండిత్ జస్రాజ్
తాను మేవాతీ ఘరానా గాయకుడే అయినప్పటికీ అతని మీద బడే గులాం అలీ ఖాన్ ప్రభావం ఉన్నదని స్వయంగా చెప్పుకుంటారు. విదుషి పర్వీన్ సుల్తానా పాటియాలా ఘరానాకు చెందిన వారే అయినా కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ దిల్షాద్ ఖాన్ను వివాహమాడిన తర్వాత ఆమె సంగీతంలో కొంత కిరాణా ఘరానా సంగీత సంప్రదాయం కనబడుతుంది. కానీ అందులో పాటియాలా ఘరానా ముద్రనే అధికం. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ గాత్రాన్ని పర్వీన్ సుల్తానా చక్కగా గానం చేయగలదు. తొలినాళ్లలో ఆమె పాడిన అహిర్ భైరవ్, సాలక్ వరాళి తోడి, లలిత వంటి రాగాల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందరికో మార్గదర్శకులై తన సంగీతామృత ధారలో ముంచెత్తిన ఉస్తాద్ హైదరాబాదులో కన్నుమూయడం భగవదేచ్ఛ. బషీర్బాగ్ ప్యాలెస్ నుండి ప్రారంభమైన ఉస్తాద్ జనాజా అంటే శవయాత్ర పాయగా అమీర్ల ఖబరిస్తాన్ దాకా సాగింది. రోడ్డుకి ఇరువైపులా అభిమానులు, శిష్యులు, పురప్రముఖులు పూలు చల్లుతూ నిలిచిపోయినారు. హైదరాబాదులోని దాయరా మీర్ మోమిన్ వద్ద ఉస్తాద్ సమాధిని నవాబ్ జహీర్ యార్ జంగ్ నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. బషీర్బాగ్లోని ప్రధాన వీధి పేరు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ మార్గ్ అని పిలుస్తున్నారు. ఆ విధంగా ఉస్తాద్పై హైదరాబాదీలు అభిమానాన్ని చాటుకున్నారు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్కు సంగీత నాటక అకాడమీ అవార్డు అందించి తనను తానే గౌరవించుకున్నది. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ. 1962 సంవత్సరం భారత ప్రభుత్వం ఉస్తాద్కు పద్మభూషణ పురస్కారాన్ని అందించి గౌరవించింది. ఫూల్ ముర్జా గయా ఖూబ్ ఖిల్కే అన్నారు ప్రముఖ తెలుగు, ఉర్దూ కవి కాళోజీ రామేశ్వరరావు గారు. బాగా వికసించిన పువ్వు వాడిపోతుంది, అది ప్రకృతి ధర్మం. కానీ ఉస్తాద్ గానం మాత్రం అజరామరం, నిత్యనూతనం. ఇప్పటిదాకా పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగం విన్నారు. అంశం ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ గురించి. విశేషాల్ని రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.